ఉన్నాయికుండా పోతున్నారా ఉన్నాయి కూడా కాయ చేసిపోతున్నారు. ఇగో ఈ కాలువ చూడండి సార్, ఇది ఎట్లుంది. ఇగో కాలువ కాకుండా కట్టిన కూడా అంత దీంట్లోకెళ్ళి వచ్చేస్తున్నాయి చూడు. దాని అవతల పెద్దది ఉంది, అవతల పెద్దది ఉంటుంది. చూడండి స్టార్టింగ్ మీద పనులు నడుస్తున్నాయా లేవా ఫస్ట్ మీరు చూడండి. స్టార్టింగ్ మీద అది కూడా వాళ్ళు ప్రాసెస్ చేయాలి. నైట్ అయితే ఎట్లా ఇస్తారంటే మొత్తం ఏరు ఇడిచిపెడితే ఇంట్లోకి బయటకు వెళ్ళి అదే అడుగుతుంది. ఆయన వచ్చి శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండు, ఈ పవర్ ప్లాంట్ లిచ్చర్ పాండ్ అనేది గృహాల దగ్గర పెట్టొద్దు అసలు. అది ఇంత పక్కనే పెట్టిండ్రు. దీని వల్ల మురికి వాసన రాత్రి ఏంటంటే అసలు తట్టుకోలేనంత మురికి వాసన సార్. మీరు కావాలంటే పక్కనే చూడొచ్చు. ఇది మొత్తం కూడా భూమి లోపలికి ఇంకిపోతుంది. ఇదే వాటర్ ను ఈ పక్కనే రేణుకా నగర్ అండ్ పక్కన ఇంకో కాలనీ ఉంది. వాళ్ళకి మంచినీటి సౌకర్యం లేదు. వాళ్ళు భూగర్భ జలం పైన వాళ్ళు డిపెండ్ అవుతున్నారు. అవే వాటర్ ను కన్స్యూమ్ చేస్తున్నారు. ఇట్లా కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. మాత్రం ఇవ్వలేదు. వాళ్ళు పోయి నీళ్లు కొనుక్కొచ్చుకోవాలి తప్పిస్తే వాళ్ళకి ఇంకో దిక్కు లేకుండా అయిపోయింది. పైకేసి ఇక్కడ ఈ చెత్త అనేది వేయొద్దనేసి కోర్టు మనకు ఆర్డర్ ఇచ్చింది. అయినా కానీ వీళ్ళు ఇక్కడనే చెత్త వేస్తున్నారు. కారణం ఏంది అని అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ నుంచి ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇదంతా ఏరియాను కబ్జా చేయాలనేసి కుమార్ అనే ఎలగొట్టేసి ఇక్కడ ఇల్లు అయింది. లారీల మీద 10th రోజు ఇచ్చింది సార్. ఫస్ట్ 28 అక్టోబర్ రోజు అసలు ఏమి రావద్దండి. మళ్ళీ December 10th తర్వాత ప్రాసెస్ ఆ రోజు చేయట్లేదు. అది ఏదైతే 10,000 మెట్రిక్ టన్నులు రానివ్వండి, పండుగలప్పుడు 12,000 మెట్రిక్ టన్నులు రానివ్వండి, అది వాళ్ళకి ఒక గ్రాము కూడా మిగలకుండా ప్రాసెస్ చూపించాలి. కానీ అదంతా ఇల్లీగల్ గా వాళ్ళు ఒట్టిగా ఫ్రాడ్ చూపిస్తున్నారు. కోర్టుని గుడ్డిగా నమ్మిస్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు. ఆ మిస్గైడ్ చేయడం అనేది తప్పు కదా. మీరు చూస్తున్నారు కదా సార్, ఒక ఎంపీగా, లోకల్ ప్రాంతం ఎంపీగా మీరు ఇది గమనించారా లేదా? ఇప్పుడు చెత్త వేస్తున్నారా లేదా క్యాపింగ్ పైన? ఇది మన ఏంటంటే గ్యాస్ తోటి ఉంది కదా సార్. ఇది కరెంట్ పవర్ ప్లాంట్ తోటి గ్యాస్ తోటి రెండు ఉన్నాయి. ఈ రెండు
అసలు ఏరియా అయిపోతున్నారు లేకపోతే మీరు అక్కడ బాధలు ఏమున్నా చెప్పు. సప్పుడు 24 గంటలు వస్తుందా కొద్దిసేపు వస్తూనే ఉంటుంది సప్పుడు ఆసన జరసేపు వస్తుంది మళ్ళీ ఉంటుంది వస్తుంది నేను అంటున్నా మీరు పెద్ద పెద్దలు వచ్చినట్టు ఆసన రాదు ఒక గంట చేపట్టాలి పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఏం లేవు మీరు ఇక్కడ వస్తారా తెలుసో ఏమో తెలియదు ఆ 2 గల్లీలు లేవు మాకు లేదు. ఇప్పుడు మిషన్ టెంపుల్ కాడ ఒక 3 గల్లీలకు లేవు సార్. మనకు మిషన్ భైరవతో వాటర్ కూడా రాలేదు. 3 గల్లీలు ఉన్నాయి. అవి 3 గల్లీలకు కూడా మిషన్ భైరవతో వాటర్ రాలేదు ఇప్పటి వరకు. ఇంకా మేము 2006 నుంచి ఇన్నే ఉంటున్నాం. అంతకుముందు ఇగో 6 నెలలకు ఒక కొంచెం అన్నా ఎంత భయంకరమైన నీళ్ళు వస్తున్నాయి. మీరు వచ్చిందని ఇవన్నీ చేసిన లేకపోతే మాత్రం ఇంత లోపలికి వచ్చి ఆదేశాలు డంపింగాలు రాజేంద్రన్న గారు కమ్సే కమ్ 5 సంవత్సరాల కింద వాటర్ కనెక్షన్ లేదన్నా. మేము ఇక్కడ కూర్చొని నొల్లి పెడితే వాటర్ ఇచ్చారు. ఇంటి ట్యాక్స్ తీసుకోలేదు. మేము కొట్టాను మంజీర వాటర్ కనెక్షన్ కమ్యూనిటీ హాల్ ఫ్రీ వాటర్ 2009 లో చేసి 2009 అన్ని మాట్లాడండి సార్. జగన్ డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే అన్నా ఇక్కడ మేము నివసించబట్టి కనీసం 20 సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నాం. మేము ఎన్ని పార్టీలు మారుతున్నాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నారు. కనీసం డంపింగ్ యార్డ్ని ఇక్కడ పట్టించుకునేటోళ్ళు లేరు మా ఇక్కడ ఉన్న జనాలని. సార్ మొన్న మాట్లాడిందంటే మాకు కొంచెం పానం వచ్చినట్లు అయింది మనకు అక్కడ మాట్లాడినందుకు. అదే విధంగా ఈ రోడ్లు అనేటివి ఇవనేటివి ఎంతో మంది ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏది సమస్య మాకైతే తీరలేదు. ఎటువంటి వాళ్ళు వచ్చినా మేమున్నాం అనేది చెప్పేది తప్ప మాకు మాత్రము ఎలాంటి న్యాయం జరగలేదు ఇక్కడ ఇప్పటికి కూడా ఇంత సిటీ ఇప్పుడు ఇది పోయి ఒక ఏంటంటే జిహెచ్ఎంసీలో కలిసినా కూడా మిషన్ భైరవతో వాటర్ తాగటందుకు లేవంటారంటే సిగ్గుచేటు మనకి ఇక్కడ ఉండడము. ఎట్లా అంటే అంత ఘోరంగా ఉంది. దయచేసి సారు ఈ ఉన్న వాటర్ అందరికి వచ్చేటట్ల ఈ 4 గల్లీలు ఏవైతున్నాయో దాని గురించి ఈ వాటర్ కూడా సమస్య కొంచెం సార్ తొందరగా దాన్ని చేయాలి. మాకు ఈ ఉన్న రోడ్లు ఎలాంటి ఇక్కడ ఉన్న రోగాలు దుర్దలు పెట్టి జనాలకు వాటర్ వల్ల ఇక్కడ ఉన్న చాలా ఇబ్బంది జరుగుతుంది. దానివల్ల అందరం చెప్తున్నాము
కంపల్సరీ ఇది ఒకటి మా సార్ దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది. ఈటెల రాజేందర్ సార్, ఎంపీ సార్ మన జవహర్ నగర్ కి మన డంపింగ్ యార్డ్ గురించి వచ్చినారంటే మన కార్మిక నగర్ వాళ్ళందరూ మన అదృష్టం వాళ్ళమ్మా. మన సారు చాలా మంచోడు. ఈ రోజు దాకా సార్ మాకి పార్లమెంట్ లో ఎవరు మాట్లాడలే డంపింగ్ యార్డ్ గురించి. మీరయ్యి మా డంపింగ్ యార్డ్ గురించి 10 నిమిషాలు మాట్లాడినారంటే మాకు చాలా సంతోషం అనిపించింది. మాకు ధైర్యం కూడా వచ్చింది సార్. మా సార్ పార్లమెంట్ లో మాట్లాడినారంటే ఈ సార్ మాట్లాడింది మాట ఖాళీ కాదు, మాకి పని చేస్తాయన, అందుకే మా గురించి మాట్లాడినాడని మాకు ధైర్యం వచ్చింది సార్. సార్ ఏం లేదు, ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు బీదోళ్ళు అందరు ఇళ్లలో పనిచేసి ఆడోళ్ళు పని చేసుకొని వస్తారు. వాటర్ కరెక్ట్ లేదు, మళ్ళా రాత్రికి దోమలు, పగలు చూస్తే ఈగలు, పిల్లలకి అందరికీ కష్టం ఉంది సార్. మీ డిస్టిక్ రాజేందర్ గారు ఎంపీ గారు మరి ఒక కాలనీకి వచ్చినందుకు వారికి ఒక ధన్యవాదాలు. మరి వాటర్తో చర్మ వ్యాధులు వచ్చి పిల్లలు ఎంతోమంది పెద్దలకు కూడా చర్మ వ్యాధులు వచ్చింది. మరి శ్రీనివాస్ యాదవ్ దగ్గర డంపి వాడి దగ్గర పోయి ఎన్నోసార్లు ధర్నా చేసినా కూడా మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేస్తూ అంటాడు. మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా కావాలి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కాడ ఒక అమ్మాయిని కూడా తీసుకుపోయి చంపి నాలో లేస్తారు. అక్కడ పోవాలంటే కూడా భయపడుతున్నారు అందరూ పిల్లలు. స్కూల్ పోవాలన్నా కూడా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఏర్పాటు చేయాలని, మరి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయాలని, మరి ఇంకా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని అంటే శ్రీనివాస్ యాదవ్ గారు ఏమంటారు, గవర్నమెంట్ స్థలం చూపిస్తే మరి మేము ఏర్పాటు చేస్తాము, మా దగ్గరకు వచ్చి మీరు మొత్తుకునే బదులు మేము అందరికీ డబ్బులు అందిస్తున్నాము, మూటలు అందజేస్తున్నాము, మా దగ్గరకు వచ్చి మీరు చేసే బదులు ఇక్కడ రోడ్లు కూడా పడిపోయినాయని, రోడ్లు శాంక్షన్ అయినాయని, బిల్ శాంక్షన్ అయిందంట. మరి ఇక్కడ రోడ్లు పడలే. ఇప్పుడు ఎంపీ గారు కూడా వచ్చిన మన ఈటెల రాజేందర్ గారు రోడ్లను చూసిండు, ఇక్కడ బస్సుని చూసిండు, అన్నీ చూసిండు కళ్ళాలతోని. దయచేసి ఈయన కూడా మన ఎంపీ గారు ఈ యొక్క సమస్యలన్నీ డంపింగ్ వార్డు కోసము ఇక్కడ ఈ డంపింగ్ వార్డు ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలి, దయచేసి తీపిచ్చేసాలన్న. దయచేసి ఈ వాసనతో భరించలేకపోతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, ఈ రోగాలకు నొప్పులకు కష్టము వాళ్ళు భరించలేకపోతున్నారు. చేసిన కష్టము హాస్పిటల్కే పెడుతున్నారు. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనము విచ్చేసి ఈ డంపింగ్ వార్డు తీసేయాలని మీరు మాకు ఎంతో కృషి చేయాలని కోరుతున్నాం. మనం దయచేసి బయటకు వెళ్ళట్లేదు. సౌండ్, స్మెల్, ఈగలు చాలా వస్తున్నాయి. కనీసం ఇంతకుముందు వచ్చి బ్లీచింగ్ పౌడర్ కలిపేది మున్సిపాలిటీ వచ్చి, వాళ్ళు కూడా ఎవరు చల్లట్లేరు, ఎవరు రావట్లేరు. ఎవరు కంప్లైంట్ ఇస్తే కూడా వస్తామంటారు, ఎవరు రావట్లేరు. స్మెల్ మాత్రం చాలా ఘోరంగా వస్తుంది. వాటర్ అయితే మొత్తం ఇంతవరకు ఎవరు రాలేదు. ఈసారి సార్ వచ్చింది సరే ఏ ఇంతవరకు ఎవ్వలెక్కలేదు. సార్ ఒకటికి మాత్రం చూసిండు, అదొకటి మాత్రం సంతోషం. 45 సంవత్సరాల క్రితం లోకల్గా ఉన్న చెత్త వేసినటువంటి జవహర్ నగర్ డంప్ యార్డ్ ఇవాళ మొత్తం 1,50,00,000 మంది రోజుకు 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఇవాళ బాలాజీ నగర్ జవహర్ నగర్లో వేస్తే ఆ వెళ్ళిన రసాలు ఏవైతున్నాయో, నీళ్ళు ఏవైతున్నాయో ఒక 20-30 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి భూగర్భ జలాలన్నీ కూడా పశువులు తాగడానికి కానీ పక్షులు జీవించడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఇక్కడ స్మెల్ చూస్తే ఒక 5 నిమిషాల్లో బయటికి వెళ్ళి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఉన్న వ్యక్తులు కాబట్టి తట్టుకుంటుండ్రు. కానీ 40 ఏళ్ళకే 45 ఏళ్ళకే 100 సంవత్సరాల నుండి చచ్చిపోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. లిచర్డ్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ చెత్తల నుంచి వచ్చేటువంటి నీళ్ళని శుద్ధి చేసి బయటికి పంపాలనే నిబంధన ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. వీళ్ళు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు, నాయకులు ఎన్జిటిలో కేసులు వేస్తే 2017లో బుద్ధి జ్ఞానం ఉందా మీకు గిన్ని 1,50,00,000 మంది 10,000 మీటర్ల చెత్త ఒక్క దగ్గర ఎవరైనా వేస్తాడా? ఇది మొత్తం స్ప్రెడ్ చేయమని చెప్తే ఎత్తేస్తామని చెప్పిండ్రు. కానీ ఎత్తేయకపోగా ఇక్కడ ఏదో మొత్తం చెత్త అంతా కూడా కన్జ్యూమ్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ స్టేషన్ పెడతామన్నారు, ఏదో గ్యాస్ స్టేషన్ పెడతామని చెప్పిండ్రు. ఏవి కూడా ఒకవేళ నడిస్తే కూడా ఒక 1000 టన్నులో 2000 టన్నులో కన్జ్యూమ్ అవుతుంది తప్ప ఇలా 10,000 మీటర్ల కన్జ్యూమ్ అయ్యేటువంటి ఈ జనరేషన్ స్టేషన్ లేదు ఇక్కడ. ఇదంతా కూడా ఒకసారి క్యాపింగ్ అయిన తర్వాత, ఒకసారి చెత్త మీద మట్టి పోసి క్యాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ చెత్త వేయకూడదనే నిబంధన కూడా ఇక్కడ పాటించట్లేదు. ఇవాళ అల్లకెళ్ళి వెళ్ళే నీళ్ళు ఏవైతున్నాయో విపరీతమైన సౌండ్ పొల్యూషన్, ఆ నీళ్లను వదిలిపెట్టినప్పుడు వచ్చేటువంటి వాసన, ఆ పొగ, ఆ గాలి వదిలిపెట్టినప్పుడు ఉన్నటువంటి వాసన చూస్తే భయంకరంగా ఉన్నది. మనుషులేనా ఇక్కడ జీవించేదనే పద్ధతిలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ
ఈ ప్రజలకి ఆ గాలికి, ఆ నీళ్లకు, ఆ వాసనకి ఇలా సంపాదించిన పైసలు ఇళ్లల్లో పనిచేసి నెలకు 5,000 10,000 సంపాదిస్తే, దుకాణాల్లో పనిచేసి సంపాదిస్తే, కూరగాయలు అమ్ముకొని పైసలు సంపాదిస్తే దవాఖాన్ల కోసమే పోతున్నారు తప్ప ఇంకోటికి. అసలు పాపం ఎంత బాధ అంటే మహిళలకు అబార్షన్స్ అవుతున్నాయంట, మహిళలకు గర్భం నిలబడతలేదని. ఒకవేళ పుట్టిన పిల్లలకు కూడా మొత్తం దద్దులు వచ్చి వాళ్ళకు అతి చిన్న వయసులో చచ్చిపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాళ్ళ పిల్లలను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. ఇవాళ మన పిల్లలు చిన్నగా ఏమైనా అయితే ఎంత అయితే తల్లిల్తుందో ఇవాళ ఆ పిల్లలకు వాళ్ళ తల్లులు తండ్రులు వాళ్ళని చూస్తూ కూడా గతి లేక గంతంతం లేక మన బతుకులు గింతే కదా అని చెప్పి రాజీపడి బతుకుతున్నారు తప్ప వాళ్ళ పిల్లలను మంచిగా చూసే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళకు కిడ్నీలు ఖరాబ్ అవుతున్నాయని, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి భయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ మనుషుల జీవితాలతో చెలగాటమడే నికృష్ట పని చేస్తూ ఉంది. దీని మీద ఎన్జిటి ఎన్నిసార్లు తీర్పులు ఇచ్చినా మీరు ఇక్కడ చెత్త ఒక దగ్గర వేయొద్దు, మీరు క్యాప్ వేసిన దగ్గర చెత్త మళ్ళీ వేయొద్దు, ఈ లిచర్డ్ వాటర్ ట్రీట్మెంట్ చేయండి, దీన్ని జీరో చేయమని చెప్పి 21లో వచ్చిన తీర్పు కావచ్చు, 22లో వచ్చిన తీర్పు కావచ్చు, ఇలా 24, 25లో వచ్చిన తీర్పు కావచ్చు. ఎన్ని తీర్పులు వచ్చినప్పటికి కూడా అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చి, ఎన్జిటికి అబద్ధపు రిపోర్ట్లు ఇచ్చి మేము చెత్త వేస్తలేము, నీళ్లు ట్రీట్ చేస్తున్నాము, ఉన్న చెత్తను కరెంటు దానికి వాడుతున్నాము, క్లీన్గా ఉంది, నీట్గా ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఎంత దుర్మార్గులో ఎంత మూర్ఖులో మనకు అర్థం కాదు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఇప్పటికైనా ఇవాళ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాయిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపిక గెలిచారు. జవహర్ నగరు, బాలాజీ నగరు ఇక్కడ ప్రజల యొక్క వాళ్ళ జీవితాలు అంతో ఇంత తెలుసు కాబట్టి స్పందిస్తారని చెప్పి భావించినాం. 2 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఇప్పటికీ చాలా కాలనీలకి ఈ ఉన్న మనుషుల కన్నా చాలా కాలనీలకు తాగే నీళ్ళు లేవు. గదే లిచర్డ్ వాటర్ తప్ప ఇంకోటి లేదు. ఇక్కడ వదిలిపెట్టిన నీళ్ళన్నీ కూడా ఒక 20-30 గొలుసుకట్టు చెరువులు, ఇలా మూసీని కలిసేంత వరకు ఉండేటువంటి చెరువులు ఏవైతున్నాయో ఒక్క చేపపిల్ల బతకదు, ఒక పిట్ట బతకదు, ఒక బర్రె నీళ్ళు తాగితే బతికే పరిస్థితి లేదు. ఒక మాట చెప్పాలంటే ఉన్న చెరువులు, మంచినీటి చెరువులు అన్నీ కూడా ఇవాళ లిచర్డ్ వాటర్ కింద మురికి నీళ్ళుగా మారిపోయినాయి. ఇవాళ వ్యవసాయాలు లేవు, ఇక్కడ వ్యవసాయాలు లేవు. ఈ మొత్తం 40-50 గ్రామాలు ఇక్కడ బాలాజీ నగర్కు ఎటు 20 కిలోమీటర్ రేడియస్లో 30 కిలోమీటర్ల రేడియస్లో వాసన వస్తుంది. ఇలా 20 కిలోమీటర్ రేడియస్లోనేమో ఇలా భూగర్భ జలాలన్నీ కూడా ఇలా అంటే తాగడానికి కానీ స్నానం చేయడానికి కూడా పనికి రాకుండా మారిపోయింది. కాబట్టి దీని మీద ఇప్పటికే నేను ర్యామ్కి వాళ్ళతో మాట్లాడినా, ఇప్పటికే ప్రభుత్వానికి నేను నివేదించిన, మన పార్లమెంట్లో కూడా మాట్లాడినా కానీ ఎంత చేసినా లేదు. ప్రధానమంత్రి గారికి పర్యావరణ శాఖ మంత్రి గారికి కేంద్రంలో, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారే చూస్తారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా అన్నీ కూడా ఆ జేఏసీ వాళ్ళు కొట్లాడినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా పెట్టి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తా. లేని పక్షంలో మాకు మరో మార్గం లేదు. కాబట్టి ప్రజలందరికీ కలుపుకొని ఇక్కడ ఇది ఎత్తేసేంత వరకు, నిబంధనలు పాటించేంత వరకు ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం. అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.